నమస్తే అండి. నేను మీ లక్ష్మి. ఈ వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఎలాగ చేసుకుంటానో అలాగే చేసి చూపిస్తాను. చాలా బావుంటదండి. ఎక్కువ లెంతీగా లేకుండా సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. ఇంకా ముప్పావు కేజీ దగ్గర ఉంటది చికెను. శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ అవి లేకుండా. ఆ తర్వాత సరిపోయినంత కారం వేసుకోవాలి. కారం కొంచెం అంటే పిల్లలు ఎక్కువ ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి సరిపోయినంత. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా మనం ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అవన్నీ వేసి ఇంట్లోనే చేసిందండి అది. అది కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ మన మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత పుదీనా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర చక్కగా కట్ చేసుకోండి. మామూలుగా బారుగా లేకుండా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. అదంతా కూడా మంచిగా కలుపుకొని తర్వాత ఒక 2-3 చిన్న గరిటెలు పెరుగు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది పెరుగు అనేది. ఇంకా అది కూడా శుభ్రంగా ముక్కలకు పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా మ్యారినేట్ చేస్తే చికెను అంత బాగా వస్తుంది. మసాలా అంతా కూడా చక్కగా ముక్కలకు పడుతుంది కదా. ఇంకా బిర్యానీ అది పక్కన పెట్టేశాక బిర్యానీ రైస్కి మనం బాస్మతి రైస్ తీసుకోవాలి. అవి ఎంత ఉన్నాయో కొలుచుకోవాలండి. ఈ గ్లాస్తో నేను ఒక 2 గ్లాసులు తీసుకున్నాను. ఇంకొంచెం ఒక గుప్పెడు ఉన్నాయని అవి కూడా వేసేసానులేండి. బాస్మతి అయితేనే చికెన్కి బాగుంటుంది బిర్యానీకి. ఇంకా తర్వాత స్పైసెస్ అండి. యాలకులు, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, లవంగాలు, షాజీరా, చెక్క, అది జాజికాయ అవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకోండి, బాగుంటుంది. ముందుగా చూచుకున్న మసాలాలు అవన్నీ కూడా వేసుకొని కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక 2-3 అయితే సరిపోతాయిలండి. కొంచెం పెద్ద సైజు ఉన్నాయి పర్వాలేదు, వేసుకోవచ్చు. అలాగే 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని అవి కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. ఇందులోనే కొంచెం బ్రౌన్ కలర్ అనేది రానియాలి. మామూలుగా అయితే మనం సపరేట్గా వేయించుకొని దమ్ బిర్యానీలో వేసుకుంటాము, కానీ దీనికి మాత్రం ఇట్లానే వేయించుకొని పెట్టుకోవాలండి. తర్వాత సరిపోయినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన లేకుండా చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం పుదీనా, కొత్తిమీర 2 వేసుకోవాలి. అందులో వేసుకున్నాం కదని ఇందులో వేయకుండా ఉండకూడదండి. ఇందులో కూడా వేసుకుంటేనే మనకి బాగుంటుంది రుచి అనేది. కొంచెం అవి కూడా కొంచెం దూరగా వేయించుకొని ఆ తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్నాం కదండి, చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ అంతా కూడా వేసుకోవాలి ఇందులో. ఇంకా మనం కొంచెం చికెన్ మసాలా పొడి అది కూడా వేసుకొని ఒక 2 స్పూన్లు కలుపుకోవాలి చక్కగా. జాజికాయ కొంచెం ఇలా దంచి పెట్టుకోవాలండి. మొత్తం వేయకుండా కొంచెం సగం మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే జాజికాయ వేడి కదండి. ఇంకా అందుకని కొంచెం మాత్రమే వేసుకోవాలి. ఇంకా అది కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి చికెన్ అంతా కూడా. చూడండి, ఇలా చక్కగా కలిపినాక మనం మూత పెట్టేసుకోవాలి దీని మీద. ఆ వాటర్ అంతా కూడా చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా వస్తాయి కదండి. ఇంకా అవంతా వచ్చేసి 70% వరకు చికెన్ ఆ వాటర్తోనే ఉడకాలండి, మనం వాటర్ పోయకుండా. మూత పెట్టేసుకొని ఇంకా ఒక 10 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఆల్మోస్ట్ వాటర్ అనేవి వచ్చినాయి కదండి. మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూసారా, దాదాపు చికెన్ అనేది చక్కగా 70% వరకు ఉడికిపోయింది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి చూసేద్దాము. చూసారా, ఆల్మోస్ట్ అయిపోయిందండి చికెన్ కూడా. ఇంకా దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇది ట్రై చేయండి, బాగుంటుంది చికెను. ఈ బిర్యానీ అనేది బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట.
ఇంకా చికెన్ అంతా పక్కన తీసి పెట్టుకున్నాక అదే గిన్నెలో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం 2 గ్లాసులు బాస్మతి రైస్ వేసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అనమాట. అలాగే ఇంకా 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను అక్కడ కొంచెం ఒక గుప్పెడు బియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేసాను కదా, ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాను అదే గ్లాస్తో వాటర్. 1.5 గ్లాస్ అయితేనే చక్కగా బిర్యానీ పొడి పొడిలాడుకుంటూ వస్తుందండి. లేదు 2 గ్లాసులు వేసుకుంటే అంతగా కొంచెం మెత్తగా అయ్యి బాగుండదు. అలాగే సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, కొంచెం గరిటెతో కలుపుకుంటే ఉప్పు అంతా కూడా చక్కగా వాటర్లో కలిసిపోతుంది. కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలండి ఇందులోనే. అవి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానితే సరిపోతుందిలేండి. చికెన్ కూడా 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోద్ది. లేదు టైం లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇంకా అదంతా కూడా రైస్ అంతా కూడా వేసుకున్నాక మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఎందుకంటే లోపల బియ్యం ఉండి సరిగ్గా ఉడకదు. ఇలా సమానంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచాక తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మాడిపోతుంది అడుగున. ఇక సిమ్లో పెట్టేసుకున్నాక చూడండి ఇట్లా మొత్తం నీరు అనేది కూడా వెళ్ళిపోవాలి. చక్కగా పొడి పొడిలాడుతూ రావాలన్నమాట. ఆ తర్వాత 90% కుక్ అయిపోయిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి చికెన్, అది వేసుకోవాలి. వేసుకొని చక్కగా మనం గ్రేవీ అనేది కూడా మంచిగా వేసుకొని ఆ తర్వాత సమానంగా గరిటెతో అనుకోండి గిన్నెంతా కూడా. ఇది చాలా సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్. టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో పెట్టండి నాకు ఎలా మీరు ఎలా వచ్చింది మీకు బిర్యానీ అనేది. ఇక సమానంగా పరుచుకున్నాక ఒక 5 మినిట్స్ చాలండి. కొంచెం నెయ్యి వేసుకోండి, ఒక 5-6 స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. నెయ్యి వేయకుండా ఎందుకులా అనుకుంటే మాత్రం వద్దండి, కంపల్సరీ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటేనే ఆ రుచి అనేది బాగుంటుంది. ఇంకా నెయ్యి వేసుకొని కొంచెం ఒక 5 నిమిషాల పాటు చక్కగా మగ్గబెట్టేసుకోండి అన్నం అంతా కూడా. నేను పక్కన చికెన్ ఉడుకుతుంటే ఆ గిన్నె తీసుకొచ్చి దీని మీద పెట్టాను. కొంచెం ఆ ప్రెషర్ అనేది పోకుండా ఉంటుందని. పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకోకపోయినా పర్వాలేదండి. నేను ఏంటో అలా పెట్టేశాను. ఇంకా తీసి చూద్దాం, మూత తీసి. చూసారా చక్కగా అయిపోయిందండి, చాలా సింపుల్గా. దానికి రైస్ కూడా చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది. నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి బిర్యానీ బాగుంటుంది. చూసారు కదండి, ఈ వెరైటీలో ట్రై చేయండి, బిర్యానీ చాలా బాగుంటుంది. అలాగే తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.